ఫ్రెండ్స్, ఎమర్జెన్సీలో మనకి ఎక్కడ డబ్బులు దొరకనప్పుడు ఆన్లైన్లో ఏదైనా లోన్ యాప్ ద్వారా మనం లోన్ పొందాలి అనుకున్నప్పుడు, అది మంచి లోన్ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్ అంటే వెంటనే ఒక వితిన్ 5 మినిట్స్లో లోన్ అనేది అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యే లోన్ యాప్స్ ఏమైనా ఉన్నాయండి. ది బెస్ట్ లోన్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ లోన్ యాప్ అనేది రూపే రెడీ అనేది యాప్ అనమాట. ఇది కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్స్టెంట్ వితిన్ 5 మినిట్స్లో మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు రూపే రెడీ అనేది లోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉన్నా సరే ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ లోన్ అనేది ఎంతవరకు అనేది ఇస్తారంటే స్టార్టింగ్లో 8,000 నుంచి మనకి 50,000 వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీజు గురించి, మనకు లోన్ ఎంత ఇస్తారు, ఎంత కట్ అవుతుందో కూడా ఈ వీడియో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా లోన్స్ అనేది మీరు బ్యాంక్ లోను లేకపోతే పర్సనల్గా బయట ఎక్కడైనా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో లోన్స్ అనేది అన్ని లోన్స్ యాప్స్ అనేది మంచివి కాదు. అంటే ముఖ్యంగా 7 డేస్ యాప్స్, 15 డేస్ లోన్ యాప్స్ అనేవి ఉంటాయి. చైనా యాప్స్, పాకిస్తాన్ యాప్స్, అలాంటి లోన్ యాప్స్లో అయితే లోన్ అయితే తీసుకోవద్దు. ఇందులో కూడా నేను తీసుకోమని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. తప్పని పరిస్థితిలో, మీకు ఎక్కడ దొరకని పరిస్థితిలో మీరు తిరిగి ఈఎంఐ కట్టగల పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోన్స్ అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రూపే రెడీ యాప్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే మనకు వీళ్ళు 15,300 రూపాయలు అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తే మనం తిరిగి రీపే అమౌంట్ అనేది మనం 3 మంత్స్ మనకి ఇస్తారు. ఈ త్రీ రీపే అమౌంట్స్ ఈఎంఐస్ ద్వారా మనం వీళ్ళకైతే పే చేయాలి. లోన్కి అప్లై చేసే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది భయ్య. నేను ఆల్రెడీ ప్రీవియస్లో లోన్ తీసుకున్నాను కాబట్టి నాకైతే 2-3 స్టెప్స్లోనే అయిపోయింది. అంటే అప్లై చేసుకోవడానికి మనం ఎంత అమౌంట్ ఇస్తున్నారో చూసుకోవడానికి, ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ ఎంత కట్టుందో చూసుకుని, తర్వాత మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది నాకైతే 2 మినిట్స్లోనే అమౌంట్ అనేది డిస్పర్స్ అయిపోయింది మన అకౌంట్లోకి. నేనైతే లైవ్లోనే మీకు చూపిస్తున్నాను ఈ అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ అవుతుందని చెప్పి. ఎంత అమౌంట్ అయింది, క్రెడిట్ అయిందో కూడా మీరు లైవ్లో అయితే చూడొచ్చు. తర్వాత దీనిలో లోన్ తీసుకోవాలా వద్దా అనేది ఫ్రెండ్స్ మీరే రివ్యూ చేసుకుని తీసుకోండి. నేనైతే లోన్ యాప్లో లోన్ అయితే నేనైతే ఫ్రెండ్స్ ఇందులో లోన్ అయితే తీసుకోవద్దని చెప్తాను. మనకి 90 డేస్ ఇచ్చినా సరే మన ఈఎంఐ 7,648 రూపాయలు చొప్పున మనం 3 నెలలకి అయితే పే చేయాలి. మనకు వచ్చే అమౌంట్ 15,300 రూపాయలు. మనం రీపే చేసే అమౌంట్ వచ్చేపటికి మనకి దాదాపుగా 22,000 చిల్లర ఉంటుంది. ఫ్రెండ్స్, అన్నీ ఆలోచించే ఇందులో లోన్స్ అయితే మీరు ట్రై చేయండి. సో మీకు అంటే అందరికీ ఇదే ప్రాసెసింగ్ ఫీజు, ఇదే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని నేను చెప్పను. ఒక్కొక్కరికి సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం, తర్వాత ఇందులో లోన్స్ తీసుకుని రీపేమెంట్ వెంటనే తిరిగి కట్టే టైంలో పే చేసిన వాళ్ళకి వీళ్ళైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను 8,000 రూపాయలు తీసుకున్నప్పుడు 4,500 చొప్పున అయితే పే చేసి ఉన్నాను. అంటే 8,000 రూపాయలకి 9,000 రూపాయలు అయితే పే చేస్తున్నాను. సో నేను గతంలో తీసుకున్నటువంటి లోన్ యాప్స్ పైన నేను వీడియోస్ అయితే చేశాను. ఇందులోనే నేను లోన్ తీసుకోమని చెప్పి అయితే నేను ఫోర్స్ చేయట్లేదు. ఇంతకన్నా మంచి బెస్ట్ లోన్ యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్రెడిట్ బి లోన్ యాప్ అని చెప్పి, మనీ వ్యూ లోన్ యాప్ అని చెప్పి, స్మార్ట్ కాయిన్, తర్వాత బ్రాంచ్ లోన్ ఉంటాయన్నమాట. ఫస్ట్గా మీ ఫ్రెండ్ సర్కిల్లోనో, మీ ఫ్యామిలీలోనో, ఎక్కడైనా రిలేషన్షిప్లో అయితే చిన్న అమౌంట్ల కోసం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా దొరికితే అయితే, లేకపోతే బ్యాంక్లో లోన్స్ కోసం అయితే వెళ్ళండి, లేకపోతే గోల్డ్ లోన్ పెట్టి గోల్డ్ లోన్ అయితే తీసుకోండి. ఇలాంటి ఏ సదుపాయం లేనప్పుడు, మీకు ఎక్కడ దొరకనప్పుడు, మీరు రీపేమెంట్ అనేది మీరు తిరిగి కట్టగలను అని అనిపించినప్పుడు మాత్రమే ఈ లోన్ యాప్స్లో లోన్స్ అయితే తీసుకోండి. అయితే ఇందులో లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నా యొక్క ఛానల్లో వీడియోస్ అయితే చేశాను, షార్ట్ వీడియోస్ అయితే చేశాను. తర్వాత ఫుల్ వీడియోస్ ప్రాసెస్ అయితే ఎలా తీసుకున్నాను, ఎంత డిస్పర్స్ అయింది అమౌంట్, ఎన్ని రోజుల్లో ఈఎంఐ పే చేయాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ప్రతి అయితే వీడియో అయితే నా యొక్క ఛానల్లో ఉంటుంది. సో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.